దివ్యవాణి ప్రేక్షకులకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం యేసు ప్రభు సిలువలో నుండి పలికిన 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలలో మనం యేసు ప్రభువు సిలువలో నుండి మరి అక్కడున్న శిష్యునికి తల్లికి ఇచ్చిన సందేశం ఏంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుటను యేసు చూచి తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఈరోజు ధ్యానాంశం ఇది. యేసు ప్రభువు సిలువ నుండి పలికిన ప్రతి మాటకి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని ఇంతకుముందే మనం ధ్యానించాం. అదేవిధంగా ప్రభువు చెప్పిన ప్రతి మాటని కూడా మనం మన అనుదిన జీవితంలో పాటించాలి, దానిని మనం మరి అనుసరించాలి అనేది మనం ముఖ్యమైన క్రైస్తవ మరి జీవితంలో పాటించవలసిన సత్యాలు. దేవుని వాక్యాన్ని విని పాటించాలి అనేది ప్రభువు కూడా అనేక సార్లు చెప్పారు. నా మాటను ఆలకించి పాటించువాడు తన ఇంటిని మంచి రాతి పునాది మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని చెప్పారు. జడివానలు కురిసిన, వరదలు వెల్లువలై పారిన ఆ ఇల్లు నేలమట్టం కాదు అని చెప్పారు. కాబట్టి ఆయన బోధలు ఆలకించి పాటించాలి అనేది మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి ప్రభువు ఇక్కడ తల్లిని గురించి మరి 3వ మాటగా సిలువలో నుండి ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చారు. మళ్ళీ తల్లిదండ్రులను గౌరవించు అని నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు 10 ఆజ్ఞలలోనే ఒక ఆజ్ఞగా ప్రభువు మనకి ఇచ్చారు. దానిని పాటించాలి. తల్లిదండ్రులను గౌరవించుట మన ముఖ్యమైన ఆజ్ఞ, సందేశం. గౌరవించటం అంటే కేవలం ఊరికి నమస్తే పెట్టి పక్కకు వెళ్ళిపోమని కాదు. వాళ్ళ ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళకి విధేయించాలి. ఎఫెసీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో 2-3 వచనాలలో చెప్తున్నారు, నీ తల్లిదండ్రులను గౌరవింపము అని చెప్పారు కదా. తల్లిదండ్రులని గౌరవించాలి. అలాగే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. అలాగే 9వ వచనంలో చూస్తే, తల్లి శాపము వలన పిల్లల కొంపలు కూలిపోవును. 11వ వచనంలో చూస్తే, తల్లిని అవమానపరచువాడు వాని సంతానము నిందను తెచ్చుకొనును అని చెప్తున్నారు. ఇంకా అలాగే శిరాగ్రంథం 3:16, తల్లికి కోపము రప్పించువాడు దైవ శాపమునకు గురియగును. తల్లిని సన్మానించాలి. తల్లిదండ్రులను ఏనాడు ఏ విధంగా కూడా ధిక్కరించకూడదు. అవిధేయత వల్ల మరి శాపాన్ని మన కుటుంబాల మీదకి కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించావో దానిని మరలా తిరిగి నీవు పొందుకుంటావు అనేది గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. ప్రభువు అందుకే మరి మొదటి 3 ఆజ్ఞలు దేవునికి నరునికి సంబంధించిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో. అలాగే 4 నుండి 7 ఆజ్ఞలు నరునికి సంబంధించిన ఆజ్ఞలుగా ఇచ్చారు. ఆ నరునికి సంబంధించిన ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను ఈ రోజుల్లో అనాదరం చేసి, అనాథ ఆశ్రమాల పాలు చేసి, పట్టించుకొనకుండా వాళ్ళని చుట్టాల కంటే కూడా హీనంగా, అంటే చుట్టాలనే ఈ రోజుల్లో స్వీకరించే మరి సంస్కృతి పోతుంది రాను. కానీ అంతకంటే కూడా తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోకుండా మరి వీధుల పాలు చేస్తున్న కుమారులు కుమార్తెలు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. కనుకనే తల్లిదండ్రులను గౌరవించాలి, ఆదరించాలి. వాళ్ళకి మరి పోషణ అనేది మనం తప్పనిసరిగా మనం నిర్వహించవలసిన అంశాలను ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల శాపం వల్ల పిల్లల కొంపలు కూలిపోతాయి అంటున్నారు. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారో, బాధపడుతున్నారో. కాబట్టి ఆ తల్లిదండ్రులని మనం ఏనాడు కూడా
బాధ పెట్టకూడదు, కన్నీళ్ల పాలు చేయకూడదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అందుకే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 17వ వచనంలో తండ్రిని ఎగతాళి చేయువాడు ఎవడో వాని శవమును రాబందులు పొడుచుకొని తింటాయి, వాని కన్నుల అడవి కాకులు పీక్కొని తింటాయి అని చెప్తున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 8, 9 వచనాలలో కూడా ప్రభు చెప్తున్నారు, కుమార నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి బోధను అనాదరము చేయకము, వారి బోధలు నీ తలకు తలపాగాను నీ కంఠమునకు హారముగాను శోభిల్లును చెప్తున్నారు. కాబట్టి దేవుని మరి ఆ తల్లిదండ్రుల ఉపదేశాన్ని, వారు చెప్పే మాటలని మనం పెడచెవిన పెట్టకూడదు. మరి ఇంకా మనం ఈ వాక్యాన్ని గనక మనం లోతుగా పరిశీలిస్తే తల్లిని మరి వెంటనే ఆ ప్రక్కనే ఉన్న యోహాను గారికి అప్పగించారు యేసు ప్రభు. తన తల్లిని తాను వెళ్ళిపోతూ ఈ లోకాన్ని నుంచి అనాథగా విడిచిపెట్టలేదు. ప్రభు చెప్పారు కదా, నేను మేము అనాథలుగా వదిలిపెట్టను అని. మరి తోడు ఒక కుమారుడిగా తల్లిని మరి ఆ కుమారుడికి యోహాను గారికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి యోహాను గారు ఆ క్షణముననే వెంటనే ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను అని మనం చూస్తున్నాం. మరి ఎంతోమంది ఈరోజు మరియ తల్లిని స్వయాన యేసు ప్రభు తన శిష్యుడికి అప్పగించి మరి తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ శిష్యుడు ఆమెను స్వీకరించి తీసుకొని వెళితే ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనను అని ఉంది. ఈరోజు ఎందుకు ఎంతోమంది చాలా వేరే మనం చూస్తుంటే కనుక మరియ తల్లిని గురించిన అపోహలు, ఆ తల్లిని చేర్చుకునే విషయంలో, తన ఇంటికి చేర్చుకునే విషయంలో ఎన్నో మరి విమర్శలకు గురి అవుతూ, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో రకరకాల అభిప్రాయ భేదాలకి మరి దేవుని సంఘాన్ని గురి చేస్తూ ఉన్నారు. ఒక కన్ఫ్యూజన్లోకి తీసుకొని పోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అంటే మనకి ఆషామాషి కాదు కదా. వాక్యాన్ని విన్నట్లుగా మనం మరి ఆచరించాలి కదా. తల్లిని చేర్చుకోమని కదా దేవుని ఆజ్ఞ, ఇక్కడ దేవుని సందేశం. ఎందుకు చేర్చుకోలేకపోతున్నారు? మరియ తల్లిని మన ఇంట్లో ఒక తల్లిగా చేర్చుకోవాలి. తల్లి లేని ఇంటికి, తల్లి ఉన్న ఇంటికి ఎంత తేడా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తప్పనిసరిగా తల్లి లేని ఇంట్లో ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది మనుషులున్నా కూడా ఆ లోటే. తల్లి లేని లోటుని ఎవరు పోడ్చలేరు కదా. తల్లి ఉన్న వాళ్ళకి మరి ఆదరణ ఏంటో, ఏదైనా ఒక మరి సలహా కావాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా తల్లితో ఒక బిడ్డ ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా మరి తల్లి దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు. ఎవరికి బయట వాళ్ళకి చెప్పలేని ఎన్నో విషయాలు తల్లితో ఒక బిడ్డ షేర్ చేసుకోగలుగుతారు. కనుక తల్లి బయటికి వెళ్ళి చెప్పదు, నా కొడుకు అట్లా, నా కూతురు ఇట్లా అని ఎక్కడ విమర్శలుగా చెప్పరు. కడుపులో పెట్టుకుంటారు, దాచుకుంటారు. కాబట్టి ఆ తల్లిని మనం చేర్చుకోవడం, మన ఇంటికి చేర్చుకోవడం, మనం ఆ తల్లిని ప్రార్థించడం ఎంతైనా అవసరం అనేది ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. ప్రభువు స్వయంగా నెరవేర్చారు కదా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్పారు, నీకు స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి బద్ధ వైరం ఉంటుంది అని ఆ రోజే మరి ముందుగానే మరి ప్రభువు తెలియజేశారు దేవుడు, తండ్రి దేవుడు. ఆ స్త్రీయే ఈ స్త్రీ ఇదిగో నీ కుమారుడు, స్త్రీ ఇదిగో నీ తల్లి. అలాగే కానా వివాహంలో కూడా, కానా పెండ్లిలో కూడా చెప్పారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో, స్త్రీ అది నాకేమి నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని. ఎందుకంటే ఏ స్త్రీని అయితే మొట్టమొదటిగా పరిచయం చేశారో ఆదికాండంలో, అదే స్త్రీ ఇక్కడ కూడా ఉన్నారు అనే దానికి కనెక్ట్ చేయటానికి ఇక్కడ చెప్పబడినట్లుగా మనం గ్రహించాలి. అంతేకాకుండా మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 15-16 వచనాలలో ప్రభు చెప్తున్నారు, స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా, ఒకవేళ స్త్రీ మరచిపోయినా నేను మాత్రం నిన్ను మరువను అని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతోమంది స్త్రీలు బిడ్డలని కని మరి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ముళ్ళ కంపల్లో ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎక్కడంటే అక్కడ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మాకు తెలిసిన ఒక బ్రదర్ గారు
బ్రదర్ జాక్ అని ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి అనాథ బిడ్డలను తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో పెంచుతుంటారు. ఒకసారి ఒక తల్లిదండ్రులు వచ్చి వాళ్ళకి పుట్టిన ఒక బిడ్డకి కాళ్ళు కానీ చేతులు కానీ ఏమీ లేవు, మొండెం వరకే ఉంది. అలాంటి బిడ్డను 2 నెలలు చూసి ఎలాంటి గ్రోత్ లేదు ఈ బిడ్డలో, ఈ బిడ్డను మనం పెంచలేమని చెప్పి ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆ బ్రదర్ గారికి అప్పగించారు. ఈరోజు ఆ బిడ్డ దాదాపు 14-15 ఇయర్స్ ఏజ్, అంతగా ఎదిగాడు. ఆ మొండెంతోనే ఆ కాళ్ళతోనే అందరూ మిగతా పిల్లలు ఎలా చేస్తున్నారో అన్ని పనులు వాడు కూడా చేస్తుంటాడు, చదువుకుంటాడు చక్కగా. బ్రదర్ గారు ఏది చెప్తే అది డాడీ డాడీ అనుకుంటా అక్కడికి వస్తుంటాడు. తల్లిదండ్రులకు ఎక్కువైపోయారు పిల్లలు. నవమాసాలు మోసి కన్ని మరి పెంచవలసిన తల్లిదండ్రులు చూడండి కొంచెం అవయవ లోపాల వల్ల వెంటనే ఒక అనాథగా విడిచిపెట్టేశారు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ప్రభు అందుకే అన్నారు, అనాథలుగా విడిచిపెట్టను నేను మిమ్మల్ని. కాబట్టి మనకు ఒక ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఉన్నారు. అలాగే మనకి మన ఇంటిలో కనుక మనం ఆ తల్లిని చేర్చుకుంటే, మరియ తల్లిని చేర్చుకుంటే, మరియ తల్లి మనకి ఎంతో ఆదరణ, మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నెమ్మదినిస్తారు. ఒక తల్లిలా మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారనేది మనం గ్రహించాలి. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరియ తల్లి మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలిజబెత్ అమ్మను దర్శించినప్పుడు ఎలిజబెత్ అమ్మ అన్న మాటలు, నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎలాగూ ప్రాప్తించను, ఎంత అదృష్టం నాకు అని చెప్పి అంటున్నారు. ఈరోజు మనకి లేదా ఆ భాగ్యం లేదా? ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. మరియ తల్లిని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు అనేక మంది ప్రశ్నించుకోవాలి. మనం జవాబు చెప్పగలగాలి. ఈ వాక్యాలన్నీ బైబిల్లోనివే కదా, సత్యమే కదా. మిగతా అన్ని మనకు అనుకూల వచనాలు తీసుకొని అనుకూలంగా మలుచుకుంటాం. కానీ మరియ తల్లి విషయంలో ఎందుకు అననుకూల పరిస్థితి ఏర్పడుతుంది? సైతాను పెట్టే ఇది ఒక పెద్ద ఆటంకం, శోధన. కాబట్టి మరియ తల్లి ప్రార్థన ద్వారా, మరియ తల్లి సపోర్ట్ ద్వారా మనం పొందవలసిన దీవెనలు పొందకుండా చేసేదే ఈ సైతాను. కాబట్టి అందుకే చెప్పారు ఆదిలోని, నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి బద్ధవైరం ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఆ సైతాన్ శోధనకి మనం గురి కాకుండా ఉండాలంటే మరియ తల్లిని మనం కూడా మన ఇంట చేర్చుకొని ప్రార్థన సహాయం అడగాలి. తల్లి కూడా దైవ వాక్కుని నమ్మి దైవ చిత్తాన్ని నెరవేర్చారు కదా. దేవుని దాసిరాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి 1వ అధ్యాయం 38వ వచనంలో నేను ప్రభువు దాసిరాలను నీ చిత్తము నా పట్ల జరుగునుగాక అని చెప్పారు. కాబట్టి మరియ తల్లి దైవ వాక్కుని నమ్మి విశ్వసించారు, దైవ చిత్తాన్ని నెరవేర్చారు. లూకాసు వార్త 1:43-45 మరి ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాట అది, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అంటుంది. ప్రభువు వాక్కులు ఏంటి? నీ చుట్టమైన ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది, ఆమెకి ఇప్పుడు 6వ మాసం అని చెప్పగానే ఆ మాటలు విని విశ్వసించి పరుగున సహాయం చేయడానికి వచ్చారు మరియ తల్లి. మరియ తల్లి ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రార్థన సహాయం అడిగితే చాలు, తల్లి వెంటనే మనకి సహాయం చేస్తారు. మా జీవితాలలో కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఇలాంటి. కాబట్టి ఆ తల్లిని ఎప్పుడు కూడా మనం చేర్చుకోవాలి, ప్రార్థన సహాయం అడగాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 27-28 వచనాలలో చెప్తున్నారు, నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్తన్యములు ఎంత ధన్యమైనవి అని. చూడండి, అప్పుడు ప్రభు అన్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు. నన్ను మోసినంత వరకే కాదు కానీ నా వాక్కుని ఆలకించి పాటించారు ఆమె, అందుకని ధన్యురాలు, అంతకంటే ధన్యురాలు అందువల్ల అయ్యారు అని చెప్పి. వాక్కును విని పాటించాలి. ఈరోజు నువ్వు నేను పాటిస్తున్నామా లేదా? ఊరక వాక్యం చదవగానే కాదు, వాక్యాన్ని మన అనుదిన జీవితంలో పాటించినప్పుడు మనం ఆ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోగలుగుతాం. కాబట్టి తల్లిని స్వీకరించాలి, తల్లిగా స్వీకరించాలి. యోహానులాగా ఆ గడియ నుండే చెప్పిన వినిన మరు గడియ నుండే స్వీకరించి ఆ తల్లిని ఇంట చేర్చుకోవాలి. బైబిల్ వాగ్దానాలన్నీ అన్వయించుకుంటాం కదా, ఇది కూడా అంతే. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు అంటున్నారు,
ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈయన మరియమ్మ కొడుకు కాదా, కుమారుడు కాదా అని ఆయనను ఏం చేశారంట, ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్యలో లేరా, అన్నదమ్ములు ఉన్నారు కదా, ఉంటే ఏమి, మరి అందుకని ప్రభువుని తృణీకరించారు. ఈ రోజున మీరు కొంతమంది అన్యులైన వాళ్ళు, కథోలిక సంఘానికి ఇతరులు, సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళు కొంతమంది మరియ తల్లిని ఇదే మాటలతో ప్రక్కన పెడుతున్నారు. ప్రభువు పుట్టే వరకే, ఆ తర్వాత అది ఇది రకరకాల మరి వాదోపవాదాలు చేసుకుంటూ అనవసరంగా మరియ తల్లిని మరి ప్రక్కన పెట్టి ఆ తల్లి దీవెనలు కోల్పోతున్నారు. తల్లి వేదన ఎంత, మరి ఆ తల్లి వేదన వలన మరి ఎంత శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాము చూడండి. ఆయనను తృణీకరించగా అని చెప్పి అంటున్నారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుత కార్యాలు కూడా చేయలేకపోయారట. ఇలాంటి అవిశ్వాసుల మధ్యలో అద్భుత కార్యాలు, కొన్ని స్వస్థతలు వారి విశ్వాసాన్ని బట్టి జరుగుతుంటాయేమో, కానీ నిజంగా దేవుని మహిమపరచడానికి మరి ఇలాంటి వ్యక్తులు మరియ తల్లి ద్వారా మరి వచ్చిన రక్షకుని అంగీకరించడం లేదేమో గమనించుకోవాలి, పరిశీలించుకోవాలి. మన జీవితాలలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, మరియ తల్లి పట్ల భయభక్తులు, ప్రార్థన, మరి సహవాసంలో ప్రార్థన సహాయం కోరుకుంటూ మరియ తల్లిని అడిగినప్పుడు తప్పకుండా మన కోసం కానా పెండ్లిలో మరి కొరతని గమనించి తీర్చిన మరియ తల్లి మన పట్ల కూడా తప్పకుండా ఆ కొరతలన్నిటిని కూడా తీరుస్తారని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చివరిగా 5వదిగా బాధ్యతను నమ్మకమైన వారికి అప్పగించారు ప్రభు. నమ్మకమైన శిష్యుడికి మరియ తల్లి బాధ్యతను అప్పగించారు. ఒకవేళ ఈరోజు నువ్వు నేను చేర్చుకోవడం లేదంటే, ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు నేను లేమేమో పరిశీలించుకోవాలి. ఒక బాధ్యతగా స్వీకరించాలి మరియ తల్లిని మనం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు, స్వల్ప విషయాలలో నమ్మదగినవాడు గొప్ప విషయాలలో కూడా నమ్మదగినవాడుగా ఉంటాడు. అల్ప విషయాలలో నమ్మదగనివాడు గొప్ప విషయాలలో కూడా నమ్మదగినవాడుగానే ఉంటారు. ఈ చిన్న విషయంలో మనం తప్పిపోతే ఇంకా గొప్ప విషయాల దాకా ఎక్కడికి వెళ్తాం? ఈ లోక సంపదల విషయంలో రకరకాలుగా నిన్ను దేవుడు బ్లెస్ చేసి ఉంటారేమో, కానీ ప్రభువు అందుకే అంటారట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నారు, ప్రభు అని నన్ను వెంబడించి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ రోజున అనేక మంది వచ్చి, నీ నామంలో కదా ప్రభు మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేశాం, నీ నామంలో చెప్తే అన్నీ జరిగాయి కదా, నేనే ప్రభు ఆ దైవ సేవకుడిని సేవకురాలని అంటే, ఆ రోజు ప్రభు ఏమంటారంట, వెళ్ళిపో, నువ్వెవరో నాకు తెలియదు అసలు అని చెప్తారట. ఆ మాట అనిపించుకునేదాకా మనం ఉండకూడదు. తల్లిని స్వీకరించాలి. బైబిల్ వాక్యం అంతటిని మనం స్వాధీనం చేసుకుంటున్నాం. వాగ్దానం మనకు అనుకూలమైన వచనాలను తీసుకొని మనం అనుకూలంగా మలచుకుంటున్నాం, కానీ కొన్ని మరి ఇలాంటి వివాదాస్పదం ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాకుండా కానీ పరిస్థితి ఈరోజు కదా. వివాదాస్పదం చేయటానికి ఇక్కడ ఏమీ లేదు. ప్రభువు చెప్పిన మాటే కదా, యోహాను గారు తీసుకెళ్లారు కదా, మరి ఎందుకు నువ్వు నేను మరి ఆ తల్లిని స్వీకరించలేకపోతున్నాం? పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి పేతురికి ఒక బాధ్యత అప్పగించారు కదా, నా గొర్రెలను మేపు అని. యోహాను గారికి ఒక బాధ్యత అప్పగించారు, నా తల్లిని నువ్వు తల్లిగా స్వీకరించు అని. తల్లికి కూడా చెప్పారు, ఇదిగో అమ్మ నీ కుమారుడు అని. ఈరోజు నీకు నాకు కూడా ఇదే మరి అప్పగిస్తున్నారు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, నీ కుమార్తె అని మనకి కూడా ఆ అప్పగింత జరిగింది అని మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలలో ముమ్మారు చెప్పారు పేతురుతో, ఇదిగో గొర్రెలను మేపు, గొర్రె పిల్లల్ని మేపు, ఈ మందను మేపమని చెప్పి బాధ్యత అప్పగించారు. మనం గనక గమనిస్తే ఈ సువార్తల్లో ప్రభువు తల్లినేమో యోహాను గారికి అప్పగించారు, డబ్బు సంచి ఎవరికి అప్పగించారు? యూదా ఇస్కరియోతుకి అప్పగించారు కదా. చూస్తున్నాం మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం, ఆ డబ్బు సంచి అతని దగ్గరే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అతను అప్పుడప్పుడు ఆ సంచి నుండి దొంగలిస్తూ ఉంటాడు అని మరి అప్పగించారు. గడ్డపు వెంట్రుకలు లాగువారికి అప్పగించారట. మనం యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆయన తన గడ్డపు వెంట్రుకలని వారికి అప్పగించాడు, మోదు వారికి తన వీపును అప్పగించారట. అలాగే రక్తాన్ని పాపుల కొరకు ఇచ్చారట, వస్త్రాలను సైనికులకు అప్పగించారు, శరీరాన్ని అరిమత్తయి యోసేపు తీసుకొని వెళ్ళాడు, ఆత్మని తండ్రికి అప్పగించారు,
పరిచర్య పేతురుకి మరి శిష్యులందరికీ కూడా అప్పగించబడింది. మరి ఈరోజు తనను తాను, తన ఆత్మను కూడా అప్పగించుకున్నారు, శరీరాన్ని అప్పగించుకున్నారు. మరి నీకు నాకు మరి దేనిని ఇచ్చారు? ఆయన మరి పరిశుద్ధాత్మని మీకోసం పంపిస్తున్నాను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తున్నానని పరిశుద్ధాత్మని, తన ఆత్మని మనకి మరి సంచకరువుగా, ఒక ఆదరణగా, ఓదార్చు వారిగా మనకి ఇచ్చారు. ఈరోజు మనం అదే ఆత్మని, పరిశుద్ధాత్మని స్వీకరించినప్పుడు దేవుని మరి సంతృప్తి, సమాధానం, సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి మరి ప్రభువు ఇచ్చిన ఈ మరియ తల్లిని మరి ఇన్ని విధాలుగా ఏదేది ఎవరికి అప్పగించారో మనం గ్రహించాం కదా. ఈరోజు నీకు నాకు ఒక బాధ్యత అప్పగించారు. మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్త ప్రకటించండి, విశ్వసించు వారందరూ ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు, నా నామంలో దయ్యాలు వెళ్ళగొడతారు, పిశాచాలు వెళ్ళిపోతాయి, తర్వాత పాములను ఎత్తి పట్టుకుంటారు, త్రేళ్లని అణగదొక్కుతారు, ప్రాణాపాయమైనది ఏదైనా త్రాగిన వాళ్ళకి హాని కలగదు అని చెప్పి మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి వచనాలలో ప్రభు చెప్పారు. మరి మనకు అప్పగించిన బాధ్యతని మనం కూడా సక్రమంగా నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. అంతేకాకుండా ప్రభువు ఇచ్చిన ప్రతి పనిని కూడా నిర్వర్తించే వాళ్ళగా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు యజమానుడు తిరిగి వచ్చే వరకు తన సేవ యందు నిమగ్నమై ఉన్న సేవకుడు ధన్యుడు, అట్టివానికి మిగతా అంతటి మరి బాధ్యతని ఆయన అప్పగిస్తారు. ఒకవేళ యజమానుడు వచ్చేసరికి తన పని యందు సరిగా లేకపోతే గనక, తన పనిలో గనక నిమగ్నమై ఉండకపోతే యజమానుడు అతన్ని ఏం చేస్తాడట, మరి అతనిని శిక్షకి గురి చేస్తాడు. కాబట్టి అక్కడ ఆ శిక్షలో ఏముంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కనుక ఏ బిడ్డకి, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా ఎవరికి అప్పగించిన బాధ్యతని వారు సక్రమంగా నెరవేర్చినప్పుడు, మనకు ఒక యజమానుడు ఉన్నారు, వారికి మనం తిరిగి మరి బాధ్యత వహించవలసి ఉన్నది అని గమనించుకొని, గుర్తించుకొని ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నెరవేర్చినప్పుడు ప్రభువుకి తగిన బిడ్డలంగా మనం ఉండగలుగుతాం. యోహాను గారు అదే పని చేశారు. ఆ క్షణంలోనే ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. కనుక మరి ఆ యోహాను గారు అందుకే దీర్ఘకాలం జీవించి మరి ప్రభువు దర్శనం ద్వారా తనకు తెలియజేసిన అనేక విషయాల్ని దర్శన గ్రంథ రూపంలో మనకి ఇచ్చారు. మరి మరియ తల్లిని చేర్చుకున్న మనం కూడా అలాంటి దర్శనాలు, కళల ద్వారా ప్రభువుని దర్శించుకోవాలి. ఒకసారి ఒక స్త్రీ చెప్తుంది, వేలాంగణికి నాగపట్నానికి వెళ్ళాను కానీ అందరూ వెళ్ళిపోయారు మరియ తల్లి చర్చికి వెళ్ళి చూడటానికి, కానీ నేను మాత్రం వెళ్ళలేదు, గదిలోనే ఉన్నాను, ఏముందిలే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చూసేదని. కానీ కొంచెం సేపు నాకు అట్లా నిద్ర పట్టింది, మరియ తల్లి వచ్చారు, స్వయంగా నా దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరికి రావా అని అడిగారట. ఆమె వేరే సంఘానికి చెందిన వ్యక్తి, ఆమె తన జీవిత సాక్ష్యంగా చెప్పారన్నమాట. రావా అంటే వెంటనే మెలకు వచ్చి అమ్మ వస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి లేచి చర్చికి వెళ్ళటం జరిగింది. తల్లి దగ్గరకు వెళ్ళాను. కాబట్టి మరియ తల్లి గొప్ప శక్తివంతురాలైన తల్లి అని చెప్పి ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా నేను విన్నాను. కాబట్టి మరియ తల్లిని ఈరోజు మనం తగిన విధంగా గౌరవించి, తగిన విధంగా ప్రేమించి ఆ తల్లి ప్రార్థన సహాయం పొందుకుందాం. మన తల్లిదండ్రులను కూడా మన ఇంట్లో మన అత్తమామల్ని, తల్లిదండ్రులను కూడా మనం ఆదరించి గౌరవించినప్పుడు ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడైన తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మీరిచ్చిన ప్రతి సందేశాన్ని మేము మాదిగా అన్వయించుకొని మా విషయాలలో మరి ప్రభువా మేము అన్వయించుకొని పాటిస్తూ ఉంటాం. కానీ ప్రభువా మాకు మరి కష్టమైన వాటిని కొన్నింటిని మేము ప్రక్కన పెడుతూ ఉంటాం. అలాగే మరియ తల్లి విషయంలో ఎంతోమంది ప్రభువా నీకు మరి మరియ తల్లికి దూరం అయిపోయి ఉన్నారు. అలాంటి బిడ్డలందరికీ కూడా మారు మనసు దయచేసి యోహాను గారికి అప్పగించినట్లు ఈరోజు వారికి కూడా మరియ తల్లిని అప్పగించి మరి వారు కూడా తమ ఇంట చేర్చుకొని ఆ తల్లి దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావలసిన సహాయాన్ని, కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మనాథుడైన యేసు నామములో అమ్మ మరియ సకల పునీతులు ప్రార్థనల ద్వారా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.